సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కరికి నెగిటివిటీ, దాని గురించి తెలుసుకుందాము అన్న ప్రయత్నం ఏ ఒక్కరూ చేయరు. ఎవడో ఒకడు వస్తాడు, స్టేట్మెంట్ పాస్ చేస్తాడు, సనాతన ధర్మాన్ని నిర్మూలిద్దాము అనేసి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, ఇది వా ఎంత బాగా చెప్తున్నాడు వా అని క్లాప్స్ కొడతారు. ప్రపంచ దేశాలలో మన భారతదేశాన్ని ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్కుతారు. అలాంటి సాంప్రదాయము, సంస్కృతి మన భారతదేశంలో ఉన్నది. కానీ మనం మటుకు భగవద్గీత గురించి పిల్లలకి మటుకు మనము చెప్పడానికి ప్రయత్నమే చేయము. కానీ విదేశీయులు మటుకు వాళ్ళ పిల్లలకి భగవద్గీత గురించి చెప్తారు, వాళ్ళు చదువుతారు, నేర్చుకుంటారు. కానీ మన పిల్లల మటుకు చదవరు. ఎందుకంటే మనది విదేశీ చదువులు కాబట్టి. నోట్బుక్ చదివినాడా, పుస్తకాలు చదివినాడా, వాడు ఉద్యోగం తెచ్చుకున్నాడా, అది గవర్నమెంట్ అయినా కానీ ప్రైవేట్ అయినా కానీ ఉద్యోగం వస్తే చాలా, అంతే కథం. మనకి ఎలాంటి భక్తి వద్దు, దైవము వద్దు, ఏమి వద్దు. ఈ పాటనండి అక్కడ పెడతారు, చనిపోయిన చోట. భవిష్యత్ తరాలు ఏమనుకోవాలి, ఈ భగవద్గీత పాట అనేది చనిపోయిన దగ్గర పెట్టే పాట అనేసి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఇంత మంచి జ్ఞానం ఉన్న గీతను ఎందుకు మన పిల్లలకి చెప్పలేకపోతున్నాము చెప్పండి? చెప్పాలా? దానిలో ఉన్న గొప్పతనాన్ని మన పిల్లలకి చెప్పలేకపోతున్నాం ఎందుకు? మీరే చెప్పండి ఎందుకని. మన పిల్లలు స్కూల్కి పోయినారా, టెక్స్ట్ బుక్కులు బై హార్ట్ చేసినారా, తిన్నాడా, పడుకున్నాడా, సాల్ అంతే. హోంవర్క్ రాసినాడా, ఇంకా ఆదివారాలు వచ్చిందా, పిక్నిక్లు, షికార్లు, సినిమాలు, అంతే. ఒక గుడి వద్దు, పూజ వద్దు, ఏమీ వద్దు. ఇంతే, మనం ఇంతే, ఇట్లనే ఉందాము. మన భగవద్గీత గురించి, రాముడి గురించి, కృష్ణుడి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేస్తారు. ఆ కామెంట్స్కి సమాధానం చెప్పాలి అంటే మన దగ్గర సమాధానం ఉండాలి. మనమే చదువుకోలేకపోతే వాళ్ళకేం చెప్తాం చెప్పండి? మన సంస్కృతి ఇట్లా ఉంది. సైన్స్ అంటారు. సైన్స్ ఖురాన్లో లేదా? మీరే చెప్పండి. మన పిహెచ్డీలు చదివితే పెద్ద గొప్పగా చదివినట్టు అనుకుంటారు, పిహెచ్డీలు చేస్తే. అంతేగాని మన భగవద్గీత కానీ మన దైవం గురించి వద్దు. అది అప్లై చేస్తే భగవద్గీత మన జీవితానికి అప్లై చేస్తే ఎట్లా, దానివల్ల ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా ఉంటే బాగుంటుంది, దాంట్లో అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క దాని గురించి దాంట్లో ఉంటుంది. కానీ తెలుసుకునే ప్రయత్నం మనం ఎలాగా చేయము. ఇంకా ఏంటి, భగవద్గీత లాస్ట్. ఇప్పుడైనా అందరూ కళ్ళు తెరిచి, ఎవరి దగ్గరైతే బుక్ లేదో వాళ్ళు పుస్తకాన్ని కొని చదవండి. 18 అధ్యాయాలు చదవకపోయినా కనీసం దానిలో ఒక 2 అధ్యాయాలు, పురుషోత్తమ ప్రాప్తి యోగం, భక్తి యోగంలో ఒక్క అధ్యాయము, రోజుకు ఒక్క శ్లోకము పిల్లలకి నేర్పించడానికి ప్రయత్నం చేయండి. ఇట్లనే ఉంటే ముందు తరాలకు మనం మంచి జ్ఞానం ఉన్న పుస్తకాన్ని మనం అందజేయలేకపోతాము. ఒక ఆడపిల్ల బయటికి వచ్చి మాట్లాడితే ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇది మన సమాజం.